సోషల్ మీడియా వల్ల దృష్టి మరలిపోవటం. నేను మొబైల్ మరియు సోషల్ మీడియాను బాగా యూజ్ చేస్తాను. సోషల్ మీడియాకు నేను వ్యతిరేకం కాదు, కానీ నా అనుభవం ఏమిటంటే టైం లిమిట్ పెట్టుకుంటే మంచిదే. మరి అతిగా చూడద్దు, కొంత సమయం కేటాయించండి, పర్లేదు. మరియు ఒకేసారి చాలా పనులు చేయాలని ప్రయత్నించడం. ఎగ్జాంపుల్గా నాకు గుంటూరులో 10 పనులు ఉన్నాయి అనుకో, ఒకేసారి 10 పనులు గుంటూరులో కాకుండా 10 పనులు చేయాలనుకోవటం, లేదంటే ఒక చోట పని ఉండి 2 ఒకేసారి చేయాలనుకోవటం. అలా అనుకుంటే ఏది జరగదు, అన్నీ అయిపోతాయి. కాబట్టి ఒక పనికి కేటాయించమని. ఎగ్జాంపుల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ వీడియోస్ ఉండడానికి మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్లు ప్రయాణించి సిటీకి వచ్చాను. గుంటూరు సిటీకి పార్కులోకి వచ్చి నేను వీడియో చేస్తున్నాను. సో నేను ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాను. సో దానికి పూర్తిగా న్యాయం చేయాలంటే ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకోవటమే. ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే, ఎగ్జాంపుల్గా నేను ఆల్బమ్ డిజైనింగ్ చేయాలని అనుకున్నా. నేను ఫోటోగ్రాఫర్ని మరియు ఆల్బమ్ డిజైనింగ్ చేయాలని అనుకున్నా. ఒక ఆల్బమ్ 60 షీట్లు ఉన్నాయి అనుకోండి. నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకోవటం మిస్టేక్. మొదట్లో మనం బిగినింగ్ స్టేజ్ ఉన్నప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, త్వరగా చేసేయాలి అనుకోవటం మూర్ఖత్వం. రోజుకి ఒక షీట్ ఆల్బమ్, ఒక షీట్ చేసినా కూడా 60 రోజుల్లో 60 షీట్లు అయిపోతాయి. సో మనం ఎంత చేయగలిగితే అంతే చేయాలి. ఒకసారి 10 చేయాలి అనుకుని ఆ 10 కాకపోతే అలా వాయిదా వేసుకుని అసలు ముందుకు సాగదు. సో స్టార్ట్ స్లోలీ. రోజుకి ఒకటే చేయగలిగితే ఒక షీట్ చేయటం మంచిది. ఒకసారి 10 చేయాలనుకో, లేదు నువ్వు ఒకే రోజు ఒక 50 షీట్లు చేసే కెపాసిటీ ఉందంటే చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. అది నా ఒపీనియన్. ఇంకొకటి మిస్టేక్ అంటే, నాకు బాగా తెలిసిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్లో 4 నెలలు ఉన్నాను. అక్కడ ఒక స్టూడియోలో జాయిన్ అయ్యాను. స్టూడియోలో ఏమైందంటే, ఒకసారి మా రిలేటివ్ వచ్చింది. తనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండదు. సో తను ఏమందంటే, ఈ ఫీల్డ్ ఎందుకు, దరిద్ర ఫీల్డ్ అని అన్నట్టుగా ఉంది. సో నేను ఏం మాట్లాడాలో నాకేం అర్థం కాలేదు. నేను దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయాను. ఆ రోజు డిఫెండ్ చేసుకున్నట్లయితే రిపీట్గా నేను బెటర్ పొజిషన్లో ఉండేవాడిని. సో మనం సపోర్ట్ చేయాలనుకున్న దానిని డిఫెండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. మరియు మానసిక ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆ స్టూడియోలో ఉన్నప్పుడు నాకు చాలా రకరకాలుగా ఆలోచనలు ఉండేవి. ఎగ్జాంపుల్గా అది కొద్దిగా రిచ్ ప్లేస్లో ఉన్న స్టూడియో. అక్కడికి వచ్చే కస్టమర్లు కూడా రిచ్ కస్టమర్స్ వస్తారు. సో నేను నా బట్టల గురించి ఆలోచించిన దగ్గర కొన్ని పాత బట్టలే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. సో నేను చాలా వరి అయ్యా, అయ్యో బట్టలు లేవే అని వరి అయ్యి మా ఫ్రెండ్ కాల్ చేసి వాడు చాలా డబ్బులు అమౌంట్ వేయించుకుని బట్టలు కొనుక్కున్నా. ఏం ప్రయోజనం? లంచ్ బాక్స్ కొనుక్కున్నా, వెళ్ళాను. ఏం ప్రయోజనం? వారం రోజులు చేసిన మానేసి వచ్చాను. మైండ్లో అంత రకరకాల ఆలోచనలు. కాబట్టి డిఫెండ్ చేసుకోవడం తెలియాలి,
ఓవర్ థింకింగ్ చేయకూడదు, ఇష్టపడాలి. ఇప్పుడు స్టూడియో బాగుంది. పోర్న్ అనేది ఎడ్యుకేషనల్ పరంగా మంచిదే. ఎందుకంటే మనం సినిమాలు కూడా మనకి చాలా విషయాలు నేర్పుతాయి. అలానే పోర్న్ కూడా చాలా విషయాలు నేర్పుతాయి. సో పోర్న్ చూడటం మంచిది. కాకపోతే ఇంకా ప్రాక్టికల్గా కూడా అది సాధ్యమైతే, అంటే మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదా వైఫ్ ఉంది, తనతో మీరు సంభోగంలో పాల్గొంటారు. ఇప్పుడు మీకు ఆ మూవీస్లో చూపించేది, పోర్న్ మూవీస్ చూపించేది మీకు ఉపయోగపడచ్చు. వాళ్ళు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత నేనైతే పోర్న్ ఇండస్ట్రీ మన ఇండియాలో స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పోర్న్ ఇండస్ట్రీ వల్ల చాలా డబ్బులు వస్తాయి. మన ఇండియాలో 100 కోట్ల పైన 140 కోట్ల పైకి జనాభా ఉన్నారు. సో మన ఇండియాలో పోర్న్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ప్రభుత్వానికి చాలా అమౌంట్ వస్తుంది. ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో పోర్న్ స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ చూడకపోతే వాళ్ళ వెబ్సైట్లైనా ఓపెన్ చేసి చూసుకుంటాం. సో మేము అలా మనం స్టార్ట్ చేస్తే మన భారతదేశం ప్రజలు చూస్తారు, మరి ప్రపంచం కూడా చూస్తుంది. ఇప్పుడు మన యూజర్స్ అని మన స్టైల్లో ఉంటాయి. సో నేనైతే పోర్న్ ఇండస్ట్రీ ఇండియాలో స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తాను. మరియు పోర్న్ ఇండస్ట్రీతో పాటు కౌన్సిలింగ్ కూడా ఉండాలి. ఏది మంచి పద్ధతి, చెడ్డ పద్ధతి అనేది కౌన్సిలింగ్ పద్ధతి కూడా ఉండాలి. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అలా అని చెప్పేవాళ్ళు ఉండాలి. ప్రభుత్వం అది కూడా చేయాలి. ఈ కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇలా మాట్లాడే వారి గురించి నా గురించి నో కామెంట్స్. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీకు నచ్చినా నేను రెస్పెక్ట్ చేస్తా, మీకు నచ్చకపోయినా నేను రెస్పెక్ట్ చేస్తా. నా అభిప్రాయం మాత్రం నేను చెప్తున్నా. Hold your breath. Every move I make me kanulani chasing starstruck. Baby wait a sec. Nilo vandam adigina maikam, baby I'm a love drug. Let me tease you girl, ninu tarimi na manasuni feel it. Eppudu chudani kalalatu baby I can steal it. Now let's go make crazy, another half from that girl. Baby I'm a bad boy, can you be my bad girl? I'm a bad boy, can you be my bad girl? Hi,
baby, so high. ISTAYFLY, fly like a helicopter, yo. Just a spin with my X factor, yo. Just cash.
Baby, hold your breath. Every move I make me kanulani chasing starstruck. Baby, wait a sec. Nilo vandam adigina maikam, baby, I'm a love drug. Let me tease you, girl, ninu tarimina manasuni feel it. Nuveppudu chudani kalalatu, baby, I can steal it. Now let's like a Merry crazy, another half from that girl. Baby, I'm a bad boy, can you be my bad girl?